అయ్యప్ప ఎందుకు దేవుడిగా కాదు, ధర్మంగా నిలిచాడు? ఈ లోకంలో కొంతమంది దేవతలు మన కోరికలు తీరుస్తారు, మరికొంతమంది దేవతలు మన భయాలను తొలగిస్తారు. కానీ అయ్యప్ప స్వామి మన జీవితం ఎలా ఉండాలో నేర్పిస్తాడు. అతని కథలో ఆడంబరం లేదు, అతని పూజలో అహంకారమూ లేదు, అతని మార్గంలో సత్వం తప్ప ఇంకేమీ లేదు. అయ్యప్పను దర్శించాలంటే ధనం కాదు, శుద్ధత కావాలి. అతని కథ తెలుసుకుంటే మన లోపల ఉన్న బలహీనతలు బయటపడతాయి. ఇప్పుడు మనం వినబోయే కథ అద్భుతాల గురించి కాదు, ధర్మం ఎలా పుట్టిందో, అది మనిషిగా ఎలా జీవించాలో చెప్పేటువంటి కథ. దేవలోకం ఒకప్పుడు భయంతో కంపించింది. మహిషాసుర వంశానికి చెందిన మహిషి అనే అసుర స్త్రీ తపస్సు చేసింది. ఆ తపస్సు సాధారణం కాదు, అసాధారణం. ఆమె కోరుకున్న వరం, నన్ను శివుడు విష్ణువు కలిసిన సంతానం తప్ప ఎవరు చంపనేకూడదు అని కోరింది. ఆమె వరాన్ని అంగీకరించి బ్రహ్మ వరం ఇచ్చాడు. దేవతలంతా నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఎందుకంటే శివుడు యోగి, విష్ణువు సంసారి. వాళ్ళిద్దరి సంతానం అసాధ్యం అనుకున్నారు. అక్కడే అహంకారం మొదలైంది. అప్పుడు విష్ణువు మోహిని అవతారం ధరించాడు. ఇది కామం కోసం కాదు, ఇది సృష్టి కోసం. శివుడు చూశాడు, ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ సంగమ శరీరాలది కాదు, ధర్మం జన్మించడానికి సృష్టి సిద్ధమవుతున్న క్షణం. అక్కడే అయ్యప్ప స్వామి ఆత్మ ఈ లోకానికి రావాలని నిర్ణయించుకుంది. అయ్యప్ప రాజమహల్లో పుట్టలేదు. అతను పాండల దేశం దగ్గర నదీ తీరంలో ఒంటరిగా విడిచిపెట్టబడ్డాడు. ఎందుకంటే ధర్మం ఎప్పుడూ ఒంటరిగానే మొదలవుతుంది. అతని చుట్టూ సింహాలు కాపల. శిశువు ఏడుపు కాదు, అది లోకానికి పిలుపు. అప్పుడు పాండల రాజు రాజశేఖరుడు వేటకు వెళ్ళాడు. నదీ తీరంలో శిశువును చూశాడు. పులుల మధ్యలో ఉన్న శిశువుని చూసి భయపడలేదు, ఎందుకంటే అది సాధారణ శిశువు కాదు. అప్పుడు రాజు ఈ విధంగా అనుకున్నాడు, ఇది నా బిడ్డ కాదు, కానీ నా రాజ్యాన్ని కాపాడే శక్తి. అయ్యప్పుడిని రాజభవనానికి తీసుకెళ్ళాడు. అయ్యప్ప చిన్న వయసులోనే వేదాలు శాస్త్రాలు నేర్చుకున్నాడు. కానీ అతని అసలు పరీక్ష ఇంట్లోనే మొదలైంది. రాణికి అయ్యప్పునిపై ద్వేషం మొదలైంది. తన కొడుకు సింహాసనం కోసమే అయ్యప్పునిపై రాణి కోపం పెంచుకుంది. అయ్యప్ప ఏమీ మాట్లాడలేదు. అతను తన ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ తప్పలేదు. తను మౌనంగా మాత్రమే జీవించాడు. ఒకరోజు రాణి, నాకు భయంకరమైన వ్యాధి వచ్చింది, దానికి పులిపాలే మందు అని అయ్యప్పను కోరింది. కానీ రాణికి తెలుసు, పులిపాలు తీసుకురావడం అంటే అది మరణశిక్ష లాంటిది, మరణం కోసమే అని పంపించింది. అయ్యప్ప రాణిగారితో ఈ ఒక్క మాట అన్నాడు, నేను తెస్తాను, మీకు భయం లేదు అని ఇంకా అడవికి బయలుదేరాడు. ఆయనకు ఎటువంటి అహంకారము లేదు. అయ్యప్ప అడవిలోకి వెళ్ళాడు. అక్కడికి పులులు వచ్చాయి, సింహాలు వచ్చాయి. కానీ అతను అక్కడ ఎటువంటి యుద్ధము చేయలేదు. ఎందుకంటే అతని శుద్ధతే మరియు తను కను సైగలతో అవి తల వంచేలా చేశాడు. అయ్యప్ప పులులపై ఎక్కి పులిపాలతో తిరిగి రాజభవనానికి వచ్చాడు. అప్పటి వరకు రాజుకు అయ్యప్పని అడవికి పంపించిన విషయము తెలియదు. నిజం వెలుగులోకి వచ్చింది. రాజు కన్నీళ్లు పెట్టుకున్నారు. రాణి తన తప్పు అర్థం చేసుకుంది. రాణితో అయ్యప్ప ఇలా అన్నాడు, అమ్మా, నన్ను రాజుగా చేయొద్దు, నన్ను ధర్మంగా మాత్రమే ఉంచండి అని కోరాడు. ఆ తరువాత అయ్యప్ప శబరిమలలో తపస్సుకు వెళ్ళాడు. అక్కడే చెప్పాడు, ఇక్కడికి రావాలంటే శుద్ధిగా రావాలి. అందుకే 41 రోజుల వ్రతం. అందుకే అయ్యప్ప అందరికీ సమానం. అయ్యప్ప వరాలు ఇచ్చే దేవుడు కాదు, మనలోని మలినాన్ని కాల్చే తత్వం కలిగినవాడు. అతని దర్శనం పూజ కాదు, పరీక్ష. మీరు కూడా జీవితంలో ఒంటరిగా అనిపించినప్పుడు గుర్తుంచుకోండి, ధర్మం ఎప్పుడూ ఒంటరిగానే నడుస్తుంది. అయ్యప్ప కూడా అలాగే నడిచాడు. అందుకే ఈరోజు కూడా ఆయన మార్గం చాలా కష్టతరంగా ఉంటుంది,
కానీ అంతే పవిత్రంగా కూడా ఉంటుంది. స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప అరిచే దేవుడు కాదు. అతను మనలో ఉన్న శబ్దాన్ని మౌనంగా చేసేటువంటి తత్వం కలిగినవాడు. అతను తక్షణ వరాలు ఇవ్వడు. ముందు మనలోని మలినాన్ని కాలుస్తాడు. అందుకే అయ్యప్ప మార్గం చాలా కష్టతరంగా ఉంటుంది. అందుకే ఆయన దర్శనం పరీక్షగా ఉంటుంది. ఈ లోకంలో అందరూ సుఖం కోరుకుంటారు, కానీ శుద్ధత కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయ్యప్ప వాళ్ళ కోసమే. మీరు కూడా ఈ వీడియో చూస్తూ లోపల ఏదో కదిలిందంటే అది భావోద్వేగం కాదు, అది అయ్యప్ప పిలుపు. ఈరోజు మీరు ఆయనను ఏమీ అడగకండి, ఏ కోరిక కోరకండి. ఈ ఒక్క మాట మాత్రమే చెప్పండి, స్వామియే శరణం అయ్యప్ప అని. అంతే. ఆ మాట మీ జీవితంలో ఎక్కడో ఒక చోట దారి మార్చుతుంది. స్వామియే శరణం అయ్యప్ప అని కోరండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈశ్వర సందేశం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నలుగురితో షేర్ చేసి ఇటువంటి మంచి విషయాన్ని పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈశ్వర సందేశం.